కాకినాడ జిల్లా జగ్గంపేటలో 40 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పోలింగ్ కేంద్రాలకు అదనంగా ఎన్నికల సిబ్బంది నియామకాలను పూర్తి చేశామని చెప్పారు. మధ్యాహ్నానికి ఈవీఎంలను కేంద్రాలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 240 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 245 పోలింగ్లో 2,823 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఈ ఓటర్లందరికీ ఓటింగ్ చేసే విషయానికి ఎన్నికల సిబ్బంది 1490 మంది సిబ్బందిని నియమించున్నాము. అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు అంటే మినిమం ఫెసిలిటీస్ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానివ్వండి, లైటింగ్, ట్యూబ్ లైట్స్, టాయిలెట్స్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేశాము. అలాగే వచ్చిన ఓటర్లకు కూడా అక్కడ టెంట్, ఉదయం సాయంత్రం వరకు కంటిన్యూగా మంచి సదుపాయం అన్ని కల్పిస్తున్నాము. ఓటర్లు వచ్చే వాళ్ళకి కానీ ఎన్నికల సిబ్బందిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాము. దీనికి ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నాము. అందరూ తమ యొక్క ఓటు వినియోగించుకొని ఎన్నికల సిబ్బంది కోరుతున్నాము. అందరికీ కూడా వీల్ చైర్స్ అరేంజ్ చేశాము. ప్రతి లొకేషన్ కూడా వీల్ చైర్ పెట్టాము. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ర్యాంపు ఏర్పాటు చేశాము. ఆ ర్యాంపు ద్వారా వాళ్ళు ఓట్ చేసుకోవచ్చు. వికలాంగులందరూ కూడా మొత్తం 143 లొకేషన్లో 143 వీల్ చైర్స్ అరేంజ్ చేస్తున్నాము. 9,523 మంది మొత్తం ఓటర్లు, 1490 మంది ఎన్నికల సిబ్బంది.